ఈ రోజుల్లో ఒక హీరోయిన్ 5 ఏళ్లు ఇండస్ట్రీలో ఉండడానికే నానా తిప్పలు పడుతుంది. మహా అయితే 2 ఏళ్లు స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తుంది. హీరోలందరితో నటించిన తర్వాత ఆమెను తీసి పక్కన పడేస్తున్నారు దర్శకులు. ఇలాంటి సమయంలో కూడా ఒక హీరోయిన్ 20 సంవత్సరాల నుంచి స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తూనే ఉంది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో స్టార్ హీరోలతో నటిస్తూ అద్భుతాలు చేస్తుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు, సీనియర్ హీరోయిన్ త్రిష. 1999లో ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ 2003లో తరుణ్ హీరోగా వచ్చిన నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సహా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి నంబర్ 1 హీరోయిన్ గా చక్రం తిప్పింది. కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, తమిళంలో కూడా ఈమె టాప్ హీరోయిన్. ఇప్పటికి కూడా ఈమెతో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. త్రిష కంటే వయసులో చాలా చిన్న హీరోలు కూడా ఈమెతో రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ యంగ్ హీరోయిన్లతో పోటీ పడి తన ఫిజిక్ కాపాడుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. 42 ఏళ్ల వయసు దాటినా కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు త్రిష. నిజానికి 2017లోనే వరుణ్ మినియన్ అనే బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ అయిపోయింది. అదే ఏడాది పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పింది త్రిష. కానీ చివరి నిమిషంలో ఆమె ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ వరుసగా సినిమాల్లో నటిస్తుంది. కానీ ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది అనే విషయం ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉండిపోయింది. తాజాగా కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ సినిమాలో నటించింది త్రిష. జూన్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పర్సనల్ లైఫ్ లోని కొన్ని విషయాలను కూడా మీడియాతో పంచుకుంది త్రిష. ఏ క్రమంలోనే తన నిశ్చితార్థం గురించి, అది ఎందుకు బ్రేక్ అయింది అనే విషయం గురించి కూడా క్లారిటీ ఇచ్చింది. అప్పట్లో వరుణ్ తో తన ఎంగేజ్మెంట్ జరిగిందని, అయితే పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదు అని కండిషన్ పెట్టడంతోనే ఆ పెళ్లి బ్రేక్ చేసుకున్నట్లు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత కూడా తను నటిస్తాను అనే ఒప్పందం ఉంటేనే పెళ్లి చేసుకుంటానని ముందుగానే చెప్పానని, కానీ చివరి నిమిషంలో వరుణ్ పెళ్లి తర్వాత నో మూవీస్ అనడంతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడం తప్ప తనకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది అని చెప్పింది త్రిష. పెళ్లిపై మీ ఒపీనియన్ అంటే సరైన వాడు దొరకాలి కదా అంటుంది ఈమె. అప్పట్లో హీరో శింబుతో కొన్నాళ్ళు ఈమె ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత హీరో రాణాతో కూడా కొన్ని రోజులు సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. వాటిపై కూడా స్పందించింది ముద్దుగుమ్మ. తను ఎప్పుడూ ఎవరితో రిలేషన్లో లేనని, కేవలం స్నేహంగా మాత్రమే ఉన్నాను అని చెప్పింది. తనకు పెళ్లి చేసుకోవాలని ఉన్నా కూడా సరైన వాడు దొరక్కపోతే నేనేం చేయాలి అంటుంది త్రిష. ఈ లెక్కన ఈమెకు ఇప్పటి వరకు పెళ్లి కూతురుగా చూడడం కష్టమే. తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాతో పాటు తమిళంలో సూర్య లాంటి స్టార్ హీరోతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది ఈ బ్యూటీ. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత తన పెళ్లితో పాటు ఎంగేజ్మెంట్ ఎందుకు బ్రేక్ అయిందో కూడా క్లారిటీ ఇచ్చింది త్రిష కృష్ణన్.